నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారికి గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకి చాలా తేడా ఉంది. ఎందుకంటే 2026 అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడు ట్రై కార్నర్, ప్రధానంగా 3 పార్టీలు లేదా 2 అలయన్స్లు, ఒక పార్టీ, కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ, 3 పార్టీల మధ్య హోరాహోరీ ఉండబోతోంది. అది మాత్రం సత్యం. ఒకటి కాంగ్రెస్ కూటమి అని చెప్పచ్చు, డిఎంకే, కాంగ్రెస్, ఇంకా చాలా పార్టీలు కలిసి. రెండోది ఎన్డీఏ, బీజేపీ, ఏఐడిఎంకే, దాంతోపాటు కొన్ని చిన్న పార్టీలు కలిపి. ఇక మూడోది కొత్తగా వచ్చిన పార్టీ టీవీకే విజయ్ పార్టీ. ఈ మూడోటి మధ్య మాత్రం ఫైట్ ఉంటుంది. అయితే ఇక్కడ యూపీఏ 2 టైంలో మనం చూస్తే కాంగ్రెస్ చాలా తెలివిగా ఆమ్ ఆద్మీ పార్టీని రంగంలో దింపింది బీజేపీ ఓట్స్ని కట్ చేయటానికని. కాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కువగా కాంగ్రెస్నే దెబ్బకొట్టింది. అప్పుడు ఆ ప్రయోగం విఫలమైంది. ప్రస్తుతం టీవీకే విజయ్ని ఎవరు రంగంలో దింపారనేది కాలమే సమాధానం చెప్తుంది. కానీ అధికార పార్టీకి మాత్రం ఎక్కువగా ఓట్లు గండి కొట్టబోతోంది విజయ్ పార్టీ. సో ఇదంతా ప్రస్తుతానికి నడుస్తున్న స్పెక్యులేషన్స్. మనమైతే ఫైనల్గా ఆగి చూడాలి ఎవరు గెలుస్తారేంటి. 2026 జనవరి, ఫిబ్రవరికి కొద్దిగా క్లోజ్ పిక్చర్ అయితే రావచ్చు. టీవీకే విజయ్ బ్రహ్మాండంగా ఒక ర్యాలీ నిర్వహించాడు. మళ్ళీ ఆగస్టు 25వ తారీఖు మదురైలో 10 లక్షల మందితో పైనే ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించబోతున్నాడు. పూర్తిగా రంగంలోకి దిగబోతున్నాడు ఎన్నికల ప్రచారంలోకి. 25 ఆగస్టుకి అతనికి వ్యక్తిగతంగా అతని మ్యారేజ్ యానివర్సరీ డేటు, అట్లాగే అతనికి ఆప్త మిత్రుడు దివంగత డిఎండికే పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్కి కూడా అదే రోజు అతని బర్త్డే. ఇవన్నీ కలిపి కోయంబత్తూరులో ఆ ఓటు బ్యాంక్ని ఇతంది అన్నీ కలిపి మదురైలో పెద్ద బహిరంగ సభ నిర్వహించబోతున్నాడు. సో చూడాలి పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకో పక్క స్టాలిన్, ఆంధ్రప్రదేశ్లో స్టాలిన్ మిత్రుడు జగన్ గతంలో నిర్వహించినట్టుగానే ఒక వాలంటీర్ వ్యవస్థ లాంటిది తీసుకొస్తున్నాడు. స్కీమ్స్ బెనిఫిషరీస్ అంతా కూడా ఇంటి దగ్గర అందించడానికి అన్నట్టు ఒక 10,000 క్యాంప్స్ పెడుతున్నాడు స్టేట్ మొత్తం కూడా. ఎక్కడికక్కడ వీళ్ళందరూ కూడా బెనిఫిషరీస్కి డైరెక్ట్గా అందించేట్టుగా. సో ఆ ప్రయోగం ఏమవుతుంది అనేది కూడా చూడాలి మనం. తమిళనాడు పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది. ఈపీఎస్ అయితే మొట్టమొదటిసారి కొన్నం బహిరంగ సభ నిర్వహించారు, ర్యాలీ నిర్వహించారు. బ్రహ్మాండంగా వచ్చారు ప్రజలు, బ్రహ్మరథం పట్టారు. సో ఎవరు వెళ్ళినా కూడా జనాలు బాగా వస్తున్నారు. పల్స్ అయితే మాత్రం ఏ సర్వేలకు సంబంధించి ఎవరికి వాళ్ళు ఒక్కో పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ గెలుస్తుంది అని వాళ్ళు విశ్లేషణలు అందిస్తున్నారు. ఈరోజు నేను చెప్పే ఈ సర్వే కూడా నా సర్వే కాదు, ఓటు వైబ్ అనే ఒక సంస్థ ఇచ్చిన సర్వే. సో ఆ సర్వే ఫలితాలు చూసుకునే ముందైతే ఖచ్చితంగా తమిళనాడులో ఈపీఎస్, ఓపీఎస్, టీటీవీ, దినకరన్ వీళ్ళందరూ కలిసి ముందుకెళ్తేనే ఎన్డీఏ లేదా అన్నా డిఎంకేకి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే తేవర ఓట్స్ దాదాపు 10% పాపులేషన్ ఉంది. వీళ్ళు ముగ్గురు కలిస్తే సౌత్ తమిళనాడులో అన్నా డిఎంకే కొద్దిగా ఓట్స్ షఫుల్ అవుతాయి. సో ప్రస్తుతానికి వీళ్ళు ముగ్గురు కలిసి ముందుకెళ్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అది కొద్దిగా మంచి సిగ్నల్ అని చెప్పచ్చు ఎన్డీఏకి తమిళనాడులో. ఇంకా మనం మేలు, ఫీమేల్ లేదా పురుషులు ఎటువైపు ఉన్నారు, మహిళలు ఎటువైపు ఉన్నారు చూస్తే 40+ ఏజ్ వాళ్ళంతా కూడా ఎక్కువగా అన్నా డిఎంకే వైపు ఉన్నారు. అదే మహిళలు కూడా విడిపోయి ఉన్నారు, విజయ్ వైపు ఉన్నారు, అట్లాగే డిఎంకే వైపు ఉన్నారు. వాళ్ళు కనుక కొద్దిగా ఎక్కువ శాతం అన్నా డిఎంకే వైపుకి వెళితే అది మాత్రం ఖచ్చితంగా అన్నా డిఎంకేకి అడ్వాంటేజ్ అవుతుంది. నా పర్సనల్ ఒపీనియన్ డిఎంకే అయితే యాంటీ ఇంకంబెన్సీ కనబడుతుంది. బాగా యాంటీ ఇంకంబెన్సీ ఉంది గ్రౌండ్ లెవెల్లో. రాబోయే రోజుల్లో స్టాలిన్ దాన్ని అనుకూలంగా మార్చుకుంటాడా, అన్ని తప్పులు సరిదిద్దుకుంటాడా అనేదే చూడాలి. కానీ అంత టైం కూడా లేదు. మెయిన్ క్రూషియల్ ఇందాక చెప్పినట్టుగానే విజయ్ ఎవరు ఓట్లు చీలుస్తాడని. సో ఈ సర్వే వీళ్ళ దాని ప్రకారం 3 కార్నర్డ్ ఫైట్ అయితే కనబడుతోంది ముగ్గురు మధ్యలో. సో ఎట్లా ఉంది, వీళ్ళు క్వశ్చనీర్ కిందే అడిగారు. టోటల్గా ఎవరు గెలుస్తారనేది కంప్లీట్గా ఇవ్వలేదు. ఒక 5 ప్రశ్నలు ఓటర్స్ సంధించారు సర్వేలకు వెళ్ళినప్పుడు. అక్కడ
యాంటీ ఇన్కంబెన్సీ గవర్నమెంట్ మీద ఎట్లా ఉంది స్టాలిన్ డిఎంకే గవర్నమెంట్ మీద అన్నప్పుడు 32% మంది అయితే పూర్తిగా చాలా ఎక్కువగా ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని చెప్పారు. 31% మంది మాత్రం ప్రోగా కూడా ఉన్నారు. డిఎంకే గవర్నమెంట్కి ప్రో ఇన్కంబెన్సీ కూడా ఉంది. సో పెద్దగా కనబడలేదు. 32%, 31% అంటే రెండు సమానంగానే ఉన్నట్టు. సో అది స్టేట్ స్ప్లిట్ డౌన్ అవుతుంది మిడిల్లో. అది మనం వేచి చూడాలి ఏమవుతుంది అనేది. రెండో ప్రశ్న ఎమ్మెల్యేల మీద. చాలా రాష్ట్రాల్లో ఎక్కువగా గవర్నమెంట్ మీద ఫేవర్గా ఉంటారు. లోకల్ ఎమ్మెల్యేల మీదకి వచ్చేటప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద చాలా వ్యతిరేకత ఉంటుంది. తమిళనాడులో కూడా అదే కనబడుతుంది. ఇందాక నేను చెప్పిన డిఎంకే గవర్నమెంట్ మీద 32% మంది 31% మంది ప్రోగా ఉన్నా కూడా స్థానిక ఎమ్మెల్యేల మీద మాత్రం పూర్తి వ్యతిరేకత. దాదాపు 61% మంది వాళ్ళ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇది డేంజర్ సిగ్నల్ డిఎంకేకి తమిళనాడులో. మీరు ఎవరి గవర్నమెంట్ని బాగా నమ్ముతారు, ట్రస్ట్ చేస్తారని అడిగినప్పుడు ఓటర్స్ని డిఎంకే కూటమి వైపు 36.9% మంది ఈ ఎలియన్స్ కూటమిని మేము ట్రస్ట్ చేస్తామన్నారు. అన్నా డిఎంకే కూటమిని చాలా దగ్గరకు వస్తుంది. గతంలో 2-3 సర్వేలు చేశాను. 3వ స్థానంలో ఉండేది అన్నా డిఎంకే, 2వ స్థానానికి వచ్చింది 32.5% మంది. ఇక్కడ డెబ్యూ చేస్తున్న టీవీకే విజయ్ పార్టీకి 11.6% మంది మేము విజయ్ పార్టీని ట్రస్ట్ చేస్తామని చెప్పారు ఓటర్స్. ఎలియన్స్ అవుట్లుక్ మీరు ఏ కూటమినైతే మీరు కోరుకుంటున్నారు అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఓటర్స్ వేరేగా ఇచ్చారు తీర్పు. అన్నా డిఎంకే ప్లస్ బీజేపీ ఈ ఎలియన్స్ అయితే 42% మంది వెరీ గుడ్ పొటెన్షియల్ అని చెప్తున్నారు, చాలా మంచి కూటమి అని చెప్తున్నారు. 34.8% మంది మాత్రం పూర్ అని చెప్తున్నారు. ఈ ఎలియన్స్ క్వశ్చన్ కూడా మళ్ళీ తమిళనాడుని డివైడ్ చేస్తోంది. సో చూడాలి. 42% మంది బాగుంటుంది గుడ్ అన్నారంటే మళ్ళీ అక్కడ పాజిటివ్ అవుతుంది ఎన్డీఏకి. టాప్ ఎలక్షన్ ఇష్యూస్ ఏంటి సార్ దేని మీద అని అడిగినప్పుడు ఈ ఓటు వైపు సంస్థ మహిళలకి భద్రత దాని మీద ఫస్ట్లో ఉంది 14%తో. రెండోది కరప్షన్ 13% ఉంది. సో టాప్ ఎలక్షన్ ఇష్యూస్లో కూడా చాలా ఆశ్చర్యం వేస్తున్నాం మనకి. డెవలప్మెంట్ కానీ వీటి గురించి ఏం మాట్లాడట్లేదు, జాబ్స్ వీటి మీద. ఉమెన్స్ సేఫ్టీ 14% మంది, కరప్షన్ 13%. సో వీళ్ళు ఈ 5 ప్రశ్నలతోనే వెళ్ళారు ఓటు వైపు వాళ్ళు. ఇక్కడ కూడా అన్నా డిఎంకేకి కూటమికి డిఎంకే కూటమికి స్ప్లిట్ అనేది కనబడుతోంది. ఒకచోట డిఎంకే గవర్నమెంట్కి ప్రోగా ఉన్నారు, ఒకచోట స్థానికంగా ఎమ్మెల్యేల మీద మాత్రం పూర్తి వ్యతిరేకతగా ఉన్నారు. అట్లాగే ఎన్డీఏ ఎలియన్స్కి ప్లస్గా ఉన్నారు బీజేపీ ప్లస్ అన్నా డిఎంకే కూటమి కన్నా. ఇదంతా కూడా ప్రస్తుతం నడుస్తుంది. ఆగస్ట్ నుంచి అన్నామలై, ఈపీఎస్, ఓపీఎస్, టీటీవీ వీళ్ళందరూ కలిసి ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం మొదలు పెట్టబోతున్నారు ఆగస్టు నెలలో. అదే సమయంలో టీవీకే విజయ్ కూడా పూర్తిగా ఒక పెద్ద బహిరంగ సభ మదురై నిర్వహించి ఆయన కూడా ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నాడు. స్టాలిన్ కొత్త పథకాలతో కొత్త ప్రాజెక్ట్స్తో ప్రజల మధ్యలోకి రావటం మొదలుపెట్టాడు. సో ఇవి ఎట్లా టర్న్ అవుతాయి, ఎవరికి అనుకూలంగా టర్న్ అవుతాయి, విజయ్ చీల్స్తాడా లేదా చీల్చడంలో మిగతా 2 పార్టీలు పక్కకి నెట్టి ముందుకెళ్తాడా, ఇవన్నీ కూడా చూడాలి. ప్రస్తుతానికి ఎవరికి వాళ్ళు స్ట్రాటజిస్టులు పనిచేస్తున్నారు. సునీల్ బన్సాల్ లాంటి వాళ్ళు స్టాలిన్కి పనిచేస్తున్నారు, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు టీవీకే విజయ్కి పనిచేస్తున్నారు. ఈ స్ట్రాటజిస్టులు వాళ్ళు రంగంలో దిగారు. తమిళనాడు అయితే మాత్రం మొట్టమొదటిసారి హోరాహోరీ చూస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే 3 పార్టీ కార్నర్డ్ ఫైట్ అన్నాను కాబట్టి కౌంటింగ్ రోజు కూడా ఈసారి నెయిల్ బీటింగ్ ఉంటుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ.